అంతరిక్షం అంతుచిక్కని రహస్యాల నిధి. ఈ అనంత విశ్వంలో మన సౌర వ్యవస్థ, సూర్యుడు, భూమి, ఇతర గ్రహాలు వంటివి కోట్ల సంఖ్యలో ఉన్నాయి. వాటిల్లో మనలాంటి జీవం ఏదో ఒక గ్రహంలో ఉండే ఉంటుందన్న ఆశతోనే మానవుడు విశ్వంలో నిరంతర అన్వేషణ చేస్తున్నాడు. అందుకు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి ఇటు భూమిపై జరిగే మార్పులను గమనిస్తూనే అటు అంతరిక్షంలో జీవాన్వేషణ కొనసాగిస్తున్నాడు. ఇందులో భాగంగానే అమెరికా, రష్యా, జపాన్, కెనడా, ఐరోపా వంటి 15 దేశాలు ఉమ్మడిగా అతిపెద్ద ఉపగ్రహం అయిన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మించారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 27,700 కిలోమీటర్ల వేగంతో ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ తిరుగుతుంది. ఇంత వేగంతో ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తూ ఇటు భూమిపై అటు అంతరిక్షంపై పరిశోధనలు చేస్తుంది. అసలు 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో దాదాపు 455 టన్నులు ఉండే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను అంతరిక్షంలో నిర్మించడానికి ఎంత సమయం, ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి 13 ఏళ్లు పట్టింది. సాధారణంగా ఒక శాటిలైట్ బరువు 500 కేజీల నుంచి 15 టన్నుల వరకు ఉంటుంది. అంతకు మించి బరువును రాకెట్ భూమిపై నుంచి స్పేస్ లోకి తీసుకెళ్లలేదు. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు, 15 టన్నులకు మించి రాకెట్ స్పేస్ లోకి తీసుకెళ్లలేనప్పుడు 455 టన్నుల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతరిక్షంలోకి ఎలా వెళ్ళింది? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ను భూమి మీద నిర్మించలేదు. దాని విడిభాగాలను భూమిపై నుంచి 116 సార్లు స్పేస్ లోకి తీసుకెళ్లి అక్కడ అసెంబుల్ చేశారు. దీని అసెంబ్లింగ్ 1998లో మొదలైతే 2011లో లాస్ట్ అసెంబుల్ పార్ట్ ను అనుసంధానం చేశారు. అంటే దీని నిర్మాణానికి సుమారు 13 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికీ కూడా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మైనర్ పార్ట్స్ మారుస్తూనే ఉంటారు. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు దాదాపు 110 బిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు అయింది ప్రతి సంవత్సరం. దీని మరమ్మతులకు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం అమెరికానే భరిస్తుంది. అయితే దీనికి ధీటుగా చైనా కూడా ఓ స్పేస్ స్టేషన్ను నిర్మించింది.